సేవకులం సువార్తికులం సిలువకు సాక్షులం. సేవకులం సువార్తికులం సిలువకు సాక్షులం. దేవుని బట్టి అనగా సమస్యలు ఉన్నా సరే దేవుడు నాకు సహాయం చేస్తాడు అని సరే నువ్వు ధైర్యంగా ఉండాలంట. నువ్వు ధైర్యంగా ఉండాలి. ఎవరైనా సరే సమస్యలను బట్టి భయపడుతున్నప్పుడు వారిని నువ్వు ధైర్యపరచాలి. అది దేవుని యొక్క చిత్తం. బైబిల్లో కొంతమంది సమస్యలు ఉన్నప్పుడు భయపడిపోతారు. ఏమ్మా చూద్దామా? సంఖ్యాకాండము 13వ అధ్యాయం. ఈ సంఖ్యాకాండము 13వ అధ్యాయంలో ఇజ్రాయేల్ ప్రజలనే ఒక ప్రజలు ఉంటారు. చాలా మంది, లక్షల మంది ప్రజలు. ఈ ప్రజలకి ఒక నాయకుడు ఉంటాడు. ఆ నాయకుడు పేరు మోషే అన్నమాట. ఏం పేరు చెప్పండి? ఏం పేరు? ఈ మోషే లక్షల మంది వ్యక్తులకి లీడర్. లక్షల మందిని నడిపిస్తూ ఉంటాడు. ఎక్కడికంటే ఇజ్రాయెల్ దేశానికి నడిపిస్తుంటాడు. ఎక్కడ నడిపిస్తుంటాడు? జాగ్రత్త వినండి. ఇజ్రాయెల్ దేశానికి మోషే నడిపిస్తుంటాడు. అంటే వీళ్ళందరూ నడుచుకుంటూ వెళ్తారన్నమాట. ఇంకా వారు చేరుకోరు. అయితే ఒక రోజు దేవుడు ఈ మోషేని పిలిచి, మోషే నేను మీకు ఒక దేశం ఇస్తానన్నాను కదా, ఆ దేశం ఎలాగుందో వెళ్ళి చూడు. అయితే నువ్వెళ్ళి చూడొద్దు, ఒక 12 మంది మనుషులను పంపించి చూడు ఆ దేశం ఎలాగుందో అనేసి అంటాడన్నమాట. అప్పుడు మోషే ఏం చేస్తారంటే 12 మంది మనుషులను ఏర్పాటు చేసుకుంటాడు. ఎంతమందిని? 12 మంది. ఈ 12 మందిని పంపించి మోషే ఆ దేశం ఎలాగుందో చూసి రండి అనేసి పంపిస్తాడు. అప్పుడు ఆ దేశాన్ని చూడడానికి ఈ లక్షల మందిలో నుంచి 12 మంది వెళ్తారు. ఎంతమంది అమ్మా? 12 మంది వెళ్తారు. అయితే ఈ 12 మంది వెళ్ళి కొన్ని రోజులు ఆ దేశం అంతా కూడా తిరిగి వస్తారు. వచ్చిన తర్వాత మోషే అడుగుతాడు, మీరు వెళ్ళి ఆ దేశాన్ని చూశారు కదా, ఆ దేశం ఎలాగుంది అని 12 మందిని అడుగుతాడు. అప్పుడు ఆ 12 మందిలో వారు అంటారు, దేశం అయితే చాలా బాగుంది, ఆ దేశంలో చాలా మంచి మంచి ఫ్రూట్స్ ఉన్నాయి, అరటిపళ్ళు ఉన్నాయి, ద్రాక్ష గెలలు ఉన్నాయి, ఖర్జూరు. ఇద్దరు అంటారు, ఎప్పుడైతే 12 మందిలో 10 మంది మాటలు మాట్లాడతారో దేశం అయితే చాలా మంచిది, కానీ దేశంలో ఉన్న ఆ ప్రజలు మనకంట బలమైన వారు, మనకంట ఎత్తు చాలా బలవంతులు, ఆ ప్రజలను మనం ఓడిపించలేము అనేసి అనగానే ఈ 10 మంది మాటలు విన్న ఆ ప్రజలందరూ కూడా ధైర్యాన్ని కోల్పోతారు. ఏమవుతారు? దేశంలో అయితే ద్రాక్ష పళ్ళు ఉన్నాయి, దేశంలో అయితే ఖర్జూరపు పళ్ళు ఉన్నాయి, దేశం అయితే మంచి దేశమే, నీళ్లు ఉన్నాయి, కానీ దేశంలోనే ఉన్న జనాలు, మనం ఏ దేశానికి వెళ్తున్నామో ఆ దేశంలో ఉన్న జనాలు మనకంట చాలా బలవంతులు. అలా చెప్పగానే ఈ లక్షల మంది ప్రజలు ధైర్యాన్ని కోల్పోయి అందరూ కూడా భయపడతారు. మరి ధైర్యాన్ని కోల్పోయిన వారిని ఏం చేయాలి? ధైర్యపరచాలి కదా. లక్షల మంది ప్రజలు 10 మంది చెప్పిన మాటలను బట్టి వారి ధైర్యాన్ని కోల్పోయారు. అప్పుడు అందులోని ఒక వ్యక్తి ఏం చేస్తారంటే, ఎంతమంది వెళ్ళారు ఆ దేశం? 12 మంది. వెరీ గుడ్. అలా అడుగుతున్నప్పుడల్లా నేను చెప్తూ ఉండండి. ఈ 12 మందిలో ఒక ఆయన 13వ అధ్యాయము 30వ వచనం. కాబట్టి కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరిచి ఆగండి. ఈ 12 మందిని ఎవరు పంపించారు? మోషే అనే ఒక వ్యక్తి పంపించారు. మోషే ఎందుకు పంపించారంటే దేవుడు పంపించమన్నాడు కాబట్టి పంపించారు. ఇప్పుడు ఈ 12 మందిలో ఒక వ్యక్తి అయిన కాలేబు అనే ఒక వ్యక్తి ఏం చేస్తారంటే, ఈ ప్రజలందరూ భయపడతారు కదా, ఈ ప్రజలందరితో ఊరుకోండి మీరు భయపడద్దు అని అంటాడు అన్నమాట. ఏమంటాడండి? మీరు భయపడద్దు అని చెప్తాడు. చెప్పిన తర్వాత మనము నిశ్చయముగా మనం వెళ్దాం, మనం భయపడటం వల్ల ప్రయోజనం లేదు, కానీ మరి ఆ దేశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కదా,
మనం వెళ్ళి ఆ దేశాన్ని మనం స్వాధీనపరుచుకుందాం. భయపడడం వల్ల ప్రయోజనము లేదు. అంటే చూడండి, ఇక్కడ వీరందరూ ఎందుకు భయపడ్డారు? ఈ ప్రజలందరూ ఎందుకు భయపడ్డారమ్మా? ఇక్కడున్న మనుషులు అక్కడున్న మనుషులు ఈ మనుషుల కంట చాలా బలవంతులు, ఎత్తైన వారు బలవంతులు. ఆ మాట వినగానే వీరికి భయం వచ్చింది. అంటే వీరికంటా వారు బలంగా ఉన్నారని శారీరకంగా, అలాగే వారు కట్టుకున్న ఇల్లులు కూడా మంచి 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 డెవలప్డ్ ఇల్లులు కట్టుకుంటారు వారు. అందుకు అమ్మో వారు మనకంట బలవంతులు అంటే సమస్య మనకంట ఏమైంది? పెద్దది. సమస్య మనకంట పెద్దది కనుక ఇక మనము సమస్య దగ్గర చనిపోతాము. సమస్య మనల్ని ఏం చేస్తుంది? చంపేస్తుంది అనే ఆలోచన ఈ 10 మంది చెప్పగానే లక్షల మంది మా హృదయాల్లో పుట్టింది. మనకి అలాగే పుడుతుంది కదా. సమస్య పెరుగుతున్న కొద్దీ మన ధైర్యం ఏమవుద్ది చెప్పండి? పెరుగుతుంది. ఒకవేళ ఆ లక్షల మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ ప్రజలు గనక ఆ 10 మంది వలన అక్కడున్న మనుషులు మనకంటా పొట్టోళ్ళు, మనకంటా బలహీనులు అని చెప్పారనుకోండి, అప్పుడు వీరికి ధైర్యం ఉంటదా ఉండదా? కానీ ఇక్కడ ఏమని చెప్పారంటే అక్కడున్న మనుషులు మనకంటా బలవంతులు, మనకంటా చాలా హైట్ పర్సన్స్ అని చెప్పగానే వీరి ధైర్యం అంతా పోయింది. అంటే సమస్య పెరుగుతున్న కొద్దీ మన ధైర్యం ఏమవుద్ది? ఇప్పుడు కాలేబు అని ఒక వ్యక్తి వచ్చాడు మధ్యలోకి. వచ్చి మనమేం భయపడవలసిన అవసరం లేదు, మనం వెళ్దాం. తర్వాత ఏమన్నాడండి? మనం వెళ్దాము, దాన్ని స్వాధీనపరుచుకుందాం, దాన్ని జయించుటకు మన శక్తి చాలదండి. మనం ఖచ్చితంగా వారితో గెలుస్తాం. అంటే దానికి అర్థం చూడండి, మనం వెళ్దాము, స్వాధీనపరుచుకుందాము, మనం గెలుస్తాం. ఎందుకంటే మనతో ఉన్న దేవుని బట్టి గెలవడానికి మనకి శక్తి చాలును. అంటే సమస్య ఎంత పెద్దదైనా సరే ఆఖరికి విజయం ఎవరిదంట? మనదే. పక్కలు చెప్పండి, విజయం నీదే. చెప్పండి, విజయం నీదే. ఎంతమందికి సమస్యలు ఉన్నాయి? ఎంతమందికి ఉన్నాయి సమస్యలు? ఇప్పుడు చిన్న సమస్యలు ఉన్నాయా? సమస్య నీకంటే పెద్దది ఉందా? సమస్య నీకంటా పెద్దదే. ఎప్పుడు గుర్తుపెట్టుకో, నీ జీవితంలో అయినా నా జీవితంలో అయినా మనకి ఎప్పుడు చిన్న సమస్యలు ఉండవు. ఎప్పుడు ఏముంటాయి? పెద్ద సమస్యలే ఉంటాయి. అంటే సమస్య మనకంట ఎప్పుడు పెద్దదే ఉంటది, కానీ సమస్య ఎప్పుడు నీ దేవుని కంట పెద్దది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత పెద్ద సమస్యనైనా సరే మనము గెలవగలము, ఎందుకంటే మనకి శక్తి చాలును. హల్లెలూయా. మన దేవుని బట్టి ఎంత పెద్ద సమస్యనైనా సరే మనం గెలవగలం. ఎంతమంది నమ్ముతున్నారు? పిల్లలు మాట్లాడకూడదు. అక్కడ కాలేబు అనే వ్యక్తి ఏమన్నాడు చూడండి. కాలేబు అనే వ్యక్తి ఏమన్నాడు? మనం వెళ్దామన్నాడా లేదా? 10 మంది ఏమన్నారు? వెళ్ళొద్దు అన్నాడు. ఏమండి? 10 మంది ఏమన్నారమ్మా? మనం వెళ్ళొద్దు అన్నాడు. కానీ కాలేబు ఏమన్నాడు? వెళ్దాం. అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? సమస్య పెద్దదే, సమస్య దగ్గరికి మనం వెళ్దాం, సమస్యతో యుద్ధం చేద్దాం, సమస్యను మనం స్వాధీనపరుచుకుందాం, గెలుద్దాం. 3 మాటలు చెప్పాడు. ఏంటంటే చెప్పండి. వెళ్దాము, సమస్యను చూసి పారిపోవద్దు, ఏమవుదాం? సమస్య దగ్గరికి మనం వెళ్దాం. సమస్యను చూసి పారిపోతే సమస్య నేను ఏం చేస్తుంది? చంపేస్తుంది. అందుకు సమస్యనే మనం చంపుదాం. వెళ్దాము, స్వాధీనపరుచుకుందాము, గెలవడానికి మనకి శక్తి, గెలవడానికి మనకి శక్తి. అంటే 10 మంది మాటల వల్ల లక్షల మంది ప్రజలు నిరుత్సాహంలోకి వెళ్ళిపోతే లక్షల మంది ప్రజలని కాలేబు అనే ఒక మనిషి ఇప్పుడు దేవుని బట్టి ధైర్యపరుస్తున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైనా సరే నీకు సమస్యలో ఉన్న మనుషులు ఎదురైనప్పుడు నువ్వు వారిని ధైర్యపరచాలంట. ఏం చేయాలి? మళ్ళా చదవండి. ఆ 3 మాటలు ఏమన్నాడు? మనము నిశ్చయముగా వెళుదుము. ఏమన్నాడు? మనము నిశ్చయముగా ముందుకే వెళ్దాం, వెనక్కి వెళ్ళొద్దు. వాళ్ళు ఏమన్నారంటే ఈ 10 మంది వచ్చి చెప్పగానే ఈ 10 మంది మాటలు విని లక్షల మంది ప్రజలు తిరిగి మనం ఐగుప్తుకే వెళ్ళిపోదాం అంటారు.
అంటే సమస్య మనకంట పెద్దది కనుక మనం తిరిగి వెళ్ళిపోదామంట. కాలేమేమంటానంటే మనం తిరిగి వెనక్కి వెళ్ళొద్దు కానీ సమస్య మీదకి వెళ్దాం. అంటే నీకు ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా సరే నువ్వు ఎవరిని బట్టి ముందుకు వెళ్ళాలి? దేవుని బట్టి. ఎవరిని బట్టి? దేవుని బట్టి. వెళుదాము, స్వాధీనపరుచుకుందాము, తర్వాత జయించేదము, శక్తి చాలు. విజయాలు కావాలా అపజయాలు కావాలా? ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నారా? ఫిఫ్త్ క్లాస్. పాస్ అవడానికి ఫెయిల్ అవడానికి? పాస్ అవడానికి కదా. నువ్వురా ఫిఫ్త్ క్లాస్ ఏనా? పాస్ అవడానికి కదా. నువ్వు నువ్వు థర్డ్ క్లాస్. ఎందుకు చదువుతున్నావు? పాస్ అవడానికి. నువ్వు చెప్పు. అరే నువ్వు చెప్పురా. ఫోర్త్ క్లాస్. ఎందుకు చదువుతున్నావు? పాస్ అవడానికి కదా. అంటే చూడు, మనం ఏది చేసినా సరే ఈ లోకంలో గెలవడానికే చేస్తాం, ఓడిపోవడానికి ఏది చేయము కదమ్మా. ఏది చేసినా సరే గెలవడానికే కదా. అంటే గెలిపే మనకి ఇష్టం, ఓటమి మనకి ఇష్టము. ఎంతమంది ఓడిపోవాలనుకున్నారు చేతండి? ఎవ్వరు ఓడిపోవాలనుకో, ఎప్పుడు ఏమవ్వాలనుకుంటాం. మనతో ఉన్న దేవుడు కూడా ఎప్పుడు మనం ఓడిపించాలనుకోడు, ఎప్పుడు మనం ఏం చేయాలనుకుంటాడు. అందుకే అక్కడ కాలేపు వచ్చి అన్నమాట, ముందుకే వెళ్దాము, వెనక్కి తిరిగి వెళ్ళొద్దు. ముందుకు కనుక అడుగులు వేస్తే మనము గెలుస్తాం. హల్లెలూయా. ఎందుకంటే ఎవరు గెలిపిస్తారు? మన దేవుడు మనలను గెలిపిస్తారు. మన దేవుడు మనలను. మళ్ళా నాకు చెప్తారా? వెళ్దాము చెప్పండి. మనము వెళ్దాం చెప్పండి. మనము వెళ్దాం. తర్వాత ఏముంది? మనము స్వాధీనపరుచుకుందాం చెప్పండి. మనము గెలుద్దాం. మన శక్తి చాలును. అలా చెప్పండి. మనం వెళ్దాం, మనం స్వాధీనపరుచుకుందాం, మనం గెలుద్దాం, మన శక్తి చాలును. ఈ మూడు మాటలు ఎవరు చెప్పారు? ఒక మనిషి చెప్పాడు. ఆ మనిషి పేరు కాలేబు. ఎవరు? ఏమన్నాడు చెప్పండి? మనము వెళ్దాం. సమస్యను చూసి మనం పారిపోవద్దు, సమస్య మీదకి మనం వెళ్దాం. అర్థమవుతుందా? సమస్యను చూసి పారిపోవద్దు, సమస్యను చూసి కృంగిపోవద్దు. సమస్య చెలరేగిందా? ఓకే, సమస్య నేను నీతో యుద్ధానికి రెడీయే, నేనే నీ మీదకి వస్తున్నాను, నిన్ను నేను స్వాధీనపరుచుకుంటాను, నేను గెలుస్తాను, గెలవడానికి నా శక్తి. అలా చెప్పండి. మనం వెళ్దాం, స్వాధీనపరుచుకుందాం, గెలుద్దాం, మన శక్తి చాలు. ఎవరు మన శక్తి? ఎవరు మన శక్తి? దేవుడే మన శక్తి. సిలువకు సాక్షులం, సేవకులం, సువార్తికులం. సిలువకు సాక్షులం, మనుషులను పట్టే చాలరులం, ఆత్మలను కాచే కాపరులం, సువార్తను చాటే సహోదరులం, క్రీస్తు యేసుని పాదదాసులం, క్రీస్తు యేసుని పాదదాసులం, సేవకులం, సువార్తికులం, సిలువకు సాక్షులం.